అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఒక కీలకమైన పురోగతి డెవలప్మెంట్ జరిగింది. పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫస్ట్ టైం ఒక బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో క్వాంటమ్ రంగంలో పరిశోధనలు లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒప్పందంగా దీన్ని మనం చూడాలి. చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పిఎన్బి బ్యాంక్ చైర్మన్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. క్వాంటమ్ డీప్ టెక్నాలజీస్లో ఏపీని ముఖ్యంగా అమరావతిని కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్కి అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది, జాతీయ క్వాంటమ్ విధానం. దానిలో భాగంగానే దాన్ని ముందు అందిపుచ్చుకున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దానికి అనుగుణంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీని డిజైన్ చేశారు, ఇంటిగ్రేట్ చేశారు, కొన్ని ప్రఖ్యాత సంస్థలతో కలిపి ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించారు. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాంటమ్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి కాబోతుంది. ఇందులో పిఎన్బి సిఇఓ ఎండి అశోక్ చంద్రబాబు నాయుడు సమక్షంలో సంతకాలు చేసి అధికారులు పంపిణీ చేసుకున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులు ప్రజలకు డిజిటల్ లిటరసీ పెంచేలాగా ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పనిచేయాలని చెప్పని వీళ్ళు ఆశిస్తున్నట్టుగా చెప్పారు. అమరావతిలో ఇది మొదటి బ్యాంకుగా నిలుస్తుంది పిఎన్బి దీన్ని కుదుర్చుకుంది. దీంతోపాటు జాతీయ క్వాంటినం అనేటువంటి ఒక కంపెనీ కూడా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అమరావతిలో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తుంది. వాళ్ళు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. ఆ సంస్థ సిఇఓ రాజీవ్ హజ్రా ప్రతినిధులు సచివాలయంలో నిన్న కలిశారు. క్వాంటమ్ నైపుణ్యాలు, ఏఐ ఎనేబుల్డ్ క్వాంటమ్ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్, స్టార్టప్ ఇంక్యుబేషన్ సాంకేతికతలపైన పనిచేసేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపిస్తుంది. సో క్వాంటమ్ వ్యాలీలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. ఆల్రెడీ టీసీఎస్, ఐబిఎం లాంటివి, ఎల్ఎన్టీ ఒక ఇంటిగ్రేషన్తో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి ప్రణాళికలను రెడీ చేశాయి. క్యూపైఆర్ లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతున్నాయి. జపనీస్ క్వాంటమ్ సంస్థలు కూడా ఏపీలో అమరావతిలో యాక్టివ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ బ్యాంకింగ్ రంగంలో జరిగినటువంటి ఒప్పందం, బ్యాంకింగ్ అండ్ ఫిన్టెక్ రంగంలో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ సిస్టమ్స్కి ఒక అద్భుతమైనటువంటి ముందడుగుగా మనం చూడొచ్చు.